తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్ గారు, మీ చీకటి కోణాలు, మీ తెరైనక భాగోతం తెలియదు అనుకుంటున్నారేమో. ఎన్టీఆర్ జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో మీ విషయాలన్నా అందరికీ తెలుసు. మీది ఇంతటితో ఆగితే మంచిది. మీకు తెలీదా కేసీఎన్ శివనాథ్ చిన్ని గారు ఎలా అంటాడో? నువ్వు అమరావతి ఉద్యమానికి హైదరాబాద్ నుంచి ర్యాలీగా రావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది నాయకులు నాకు కాదని కేసీఎన్ శివనాథ్ చిన్ని గారిని పిలిచి జెండా ఇప్పించుకొని ఉద్యమంలో పాల్గొని ఉద్యమ నాయకుడికి పేరు తెచ్చుకున్న నువ్వు ఈరోజు కేసీఎన్ శివనాథ్ చిన్ని గారిని విమర్శిస్తారా? ఈరోజు నువ్వు చెప్పావు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ పేరున వల్లే నేను ఈ స్థాయిలో ఎదిగా కొన్ని వందల వేల మందికి నేను శిక్షణలు ఇస్తున్నానంటే, నేను ఈ రకంగా ఉన్నానంటే, సమాజంలో ఒక మనిషిగా గుర్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారని చెప్పావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని మర్చిపోయి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ శాఖతో ఒప్పందాలు తెలీదా? విమానాశ్రయాల్లో ఎవరెవరితో మాట్లాడుతున్నావో, ఎవరితో డీల్ చేస్తున్నావో తెలియదా? ఖబర్దార్. తిరువూరు ఎమ్మెల్యే నీ గురించి నీ బావమర్దులు చెప్తా ఉన్నారు, సాధారణ కార్యకర్తలు చెప్తున్నారు, సాధారణ మహిళలు చెప్తా ఉన్నారు. నువ్వు అనుకోవచ్చు నేను 1 లక్ష రూపాయలు, 10,000, ఒక ల్యాప్టాప్ ఇప్పించాను, నా దగ్గర స్టూడెంట్స్ కొంత సందాలు పంపితే ఈరోజు నువ్వు చెప్తా ఉన్నా. నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేసేటప్పుడు నా దగ్గర డబ్బులు లేవను, మరి నీకు 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ బ్లాక్ మనీ నీకు ఎలా సంపాదించావు? నువ్వు చెప్పావు నన్ను కేసీఎన్ శివనాథ్ చిన్ని గారు గెలిపించారు, నా ఖర్చు అంతా కేసీఎన్ శివనాథ్ చిన్ని గారిని అనేక మీడియా సమావేశాల్లో అనేక ఇంటర్వ్యూలో చెప్పావు. ఆ రోజు లేని డబ్బులు, ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు ఎలా అవుతున్నాయి? నువ్వు 5 కోట్లు ఎక్కడ మాయం చేసావు? ఎవరిని బ్లాక్మెయిల్ చేసావు? ఎవరు ఇచ్చారు? ముందు ఆ నిజాలు కూడా బయట పెడితే బాగుంటుంది. నీకేదో వైసీపీ కోట్లుగా వైసీపీ నాయకులకు అనుకూలంగా మాట్లాడుతూ నువ్వు కేసీఎన్ శివనాథ్ చిన్ని గారిని ఎట్టబడితే మాట్లాడితే బాగోదు. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ కాలేజీల దగ్గర ఏ కాలేజీలతో ఎలా ఒప్పందాలు చేసుకున్నావు, ఆ కాలేజీని టేక్ ఓవర్ చేసుకోవడం కోసం ఎలా ప్రయత్నాలు చేస్తున్నావు మా అందరికీ తెలుసు. ఆలోచించుకో. నీకు ఈ డబ్బులు ఎలా వచ్చినాయి, ఈ డబ్బుల్ని ఎలా లాగాలి, ఈ డబ్బుల్ని ఎలా బయట పెట్టాలో ఈ ప్రభుత్వానికి తెలుసు, ఈ సాధారణ కార్యకర్తలు తెలుసు. ఏమనుకుంటున్నావో? నేను రాజకీయ నాయకుడిని కాదంటున్నావు. నువ్వు రాజకీయ నాయకుడు కాంది ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ చేసావు? ఎందుకని చేసావు అంటే నువ్వు సంపాదించే డబ్బుల్లో నువ్వు పంచుకునే డబ్బుల్లో కేసీఎన్ శివనాథ్ చిన్ని గారు తప్పు అని చెప్తే కేసీఎన్ శివనాథ్ గారిని తప్పు అంటావా? కేసీఎన్ శివనాథ్ చిన్ని గారు రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ జిల్లాలో అన్నా క్యాంటీన్లు, మెగా వైద్య శిబిరాలు, మెగా జాబ్ మేళాలు పెట్టి పేదలను ఎంతో సాయం చేసిన వ్యక్తి కేసీఎన్ శివనాథ్ చిన్ని గారు. నీ నియోజకవర్గంలో కిడ్నీ బాధితుల్ని ఆదుకున్న వ్యక్తి కేసీఎన్ శివనాథ్ చిన్ని గారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నియోజకవర్గంలో తండాలలో కిడ్నీ బాధితులు ఇబ్బంది పడుతుంటే ఆ బాధ్యతలకు నేనున్నాను అని భరోసా ఇచ్చిన వ్యక్తి కేసీఎన్ శివనాథ్ చిన్ని గారు. కేసీఎన్ శివనాథ్ గారు ఎప్పుడు కూడా నాకు ఎంపీ సీట్ వస్తుందా, ఎంపీ సీట్ ఇవ్వరా, ఎంపీ సీట్ కోసం నేను పోటీ చేయాలని ఆలోచన కాకుండా చంద్రబాబు